ప్రభువునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఉదయకాల సమయంలో వాగ్దానంతో కూడిన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసి దేవుడు నాకు కార్యం చేయలేదు ఎందుకని అని చాలా విషయాల్లో కలవరపడుతూ ఉంటారు. మరి నీ ప్రార్థన ఎలా ఉంటుంది? నీ ప్రార్థన ఎలా ఉంటుందో ఇక్కడ చూసినటువంటి మాటను బట్టి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజు అయినటువంటి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు, నువ్వు మరణమవుతావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు, మరలా ఆయన గోడతట్టు తిరిగి ప్రార్థించి కన్నీరు కార్చినప్పుడు ఆయన ప్రార్థన మొదటగా నీ కన్నీళ్లు చూచితిని, రెండోది నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినట్లుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఉదయము 2 విషయాలు మీరు నేర్చుకోవాలి. మన కన్నీళ్లు దేవుడు చూసినట్లుగా మన ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థనగా ఉండాలి. అంటే చాలాసార్లు ప్రార్థిస్తున్నాం కానీ అది దేవునికి అంగీకారంగా ఉంటనో లేదో మీ మనస్సాక్షి చెప్తుంది. దేవునికి అంగీకారంగా ఉండే ప్రార్థన నాకు నేర్పయ్యా, దేవా నీ ప్రార్థన చేసుకో. కన్నీళ్ళు భర్త, భార్య, పిల్లలు వాళ్ళని చూడటం కాదు, నీ కన్నీరు దేవుడు చూడాలి. నీ దేవుడు కన్నీరు చూసినట్లుగా నీవు నీ గదిలోనికి పోయి ప్రార్థన చేయి. తప్పకుండా నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డల కుటుంబాలను దీవించండి. హిజ్కియా వంటి ప్రార్థన, హిజ్కియా వంటి కన్నీళ్లు మాకు కూడా నేర్పించి భక్తి జీవితంలో మరిన్ని ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని ఈ దినం ప్రయాణాలు, ప్రార్థనలు సమస్త మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.